ఎంతోమంది వీరులు అమరులై మన భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టగా, ఆకాశం నుండి భారత వైమానిక దళం, సముద్రంపై భారత నావికా దళం, సరిహద్దు భూభాగంపై భారత సైనిక దళం శత్రువుల బారి నుండి కాపాడుతూ, కొందరు తమ రక్తాన్ని చిందిస్తూ, మరికొందరు మండుటెండలో చెమటోడుస్తూ, ఇంకా కొందరు -డిగ్రీల్లో గడ్డకట్టుకుని పోతూ అహర్నిశలో పహారా కాస్తుంటే, ఒక ప్రక్క ఈ దేశ సంపదను అనుభవిస్తూ, ఉప్పొద్దులా ఈ నేలపై పండిన పంటను తింటూ సకల సుఖాలను అనుభవిస్తూ, మరో పక్క విలాసాలు చేస్తూ, దేశమంటే భక్తి లేనివాడికి, ఈ దేశపు జెండాని అవమానించేవాడికి, జాతీయ గీతాన్ని అపహాస్యం చేసేవాడికి ఇక్కడి నేలపై స్థానం లేనే లేదు. కట్టుబడి ఉంటారో లేదా కట్టగట్టుకుని పోతారో, నిరభ్యంతరంగా ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు అంటాడు ఒకడు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇలాంటి దేశద్రోహుల కంటే అత్యంత ప్రమాదకరంగా తయారైన మరో రకం రాజకీయ నాయకులమనే ముసుగు తగిలించుకొని, ఒక ప్రక్క దేశ సంపదను నిర్లజ్జగా దోచుకుని తింటూ, ప్రజలను సోమరుపోతులుగా తయారు చేస్తూ, కనీసం నోరెత్తి ప్రశ్నించనీయకుండా నిర్వీర్యులుగా మార్చివేస్తూ, కుత్సితాలతో కుతంత్రాలతో స్వార్థ రాజకీయాలాడుతూ, కేవలం తమ స్వలాభం కోసం పరాయి దేశాల పంచన చేరి వాళ్లకు కొమ్ము కాస్తున్న దేశద్రోహులకు ఈ నెలపై స్థానం లేనే లేదు. కట్టుబడి ఉంటారో లేదా కట్టగట్టుకుని పోతారో, నిరభ్యంతరంగా ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు అంటాడు ఒక కవి. కన్న తల్లిదండ్రుల్ని, ఉన్న ఊరిని, పుట్టిన దేశాన్ని, తాను ఉంటున్న దేశ ధర్మాన్ని, సంస్కృతిని గౌరవించడం చేతకాని వాళ్ళకి కనీసం ఇక్కడ నీళ్లు త్రాగే అర్హతే లేదు, విమర్శించే హక్కే లేదు, గొంతెత్తి మాట్లాడేందుకు వీలే లేదు, అంతెందుకు ఇక్కడి నేలపై స్థానమే లేదు. కట్టుబడి ఉంటారో లేదా కట్టగట్టుకుని పోతారో, నిరభ్యంతరంగా ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు అంటాడు ఒక కవి. సత్యం, శాంతి, ధర్మం, అహింస, ప్రేమలతో నిండి ఉన్న ఈ నేలపై, ఈ దేశాన్ని ప్రేమించేవాడికే, మా తుజే సలాం అన్నవాడికే ఇక్కడ జీవించే హక్కు.